హాయ్ గైస్ వన్ ప్లస్ అయితే మనకి వన్ ప్లస్ నాట్ 6 అయితే లాంచ్ చేయడమే జరిగింది. ఈ వీడియోలో డీటెయిల్‌గా అసలు వన్ ప్లస్ నాట్ 6 ప్రైజింగ్ ఎలా ఉంది? అసలు ఈ ప్రైజింగ్‌కి, ఈ స్పెసిఫికేషన్స్‌కి కొనొచ్చా లేదా అనేది ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా మెయిన్‌లీ ఈ మొబైల్ ఫోకస్ చేసింది వచ్చేసరికి మెయిన్‌లీ గేమింగ్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేసి అయితే ఈ వన్ ప్లస్ నాట్ 6 మొబైల్‌ని అయితే తీసుకురావడమే జరిగింది మీకు. ఓవరాల్‌గా ఇందులో మెయిన్‌లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది మీకు. ఓవరాల్‌గా గేమింగ్ పరంగా చూసుకుంటే వీళ్ళు 165 ఎఫ్‌పిఎస్‌లో గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. బీజీఎంఐ లాంటి గేమ్స్‌ని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారనమాట మనకి. మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే చాలా మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇంకా డెడికేటెడ్‌గా 2 సెపరేట్ చిప్స్ కూడా అయితే ఉంటది. టచ్ రెస్పాన్స్ మంచిగా ఉండడానికి టచ్ సంబంధించినటువంటి ఒక డిస్‌ప్లే ఒక ప్రాసెసర్ అయితే యూజ్ చేయడమే జరిగింది. అండ్ వైఫై సిగ్నల్స్, ఇంటర్నెట్ స్పీడ్ ఇంకొంచెం బెటర్ రావడానికైతే మాత్రం వీళ్ళు వైఫై చిప్‌ని కూడా అయితే యూజ్ చేయడమే జరిగిందనమాట మనకి. ఇంకా 3 టోటల్‌గా మీకు ఇందులో మెయిన్ ప్రాసెసర్ కాకుండా 2 ప్రాసెసర్స్‌ని అయితే వీళ్ళు యూజ్ చేయడమే జరిగిందనమాట మనకి. ఇంకా ఈ మెయిన్‌లీ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఫ్లాగ్‌షిప్ లెవెల్ మొబైల్‌లో మీకు చాలా మంచి పవర్‌ఫుల్ బ్యాటరీని అయితే చాలా ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అయితే వీళ్ళు యూజ్ చేయడమే జరిగింది మీకు. ఏకంగా 9000 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీతో అయితే మనకి ఈ మొబైల్ అయితే రావడమే జరిగిందనమాట మనకి. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మీకు ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు 1 ½ డే, 1 డే అయితే మనకి ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే 1 ½ డే ఎక్కువైతే వస్తుంది మీకు. ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు. బ్యాటరీ లైఫ్ 9000 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీ ఒక ఫుల్ సైజు ఒక పవర్ బ్యాంక్ అనే చెప్పాలనమాట మీకు. మొబైల్ బ్యాటరీ వచ్చేసరికి మీకు బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది బ్యాటరీ. ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ AMOLED స్క్రీన్ డిస్ప్లే అనేది యూజ్ చేయడమే జరిగింది మీకు. ఇది వచ్చేసరికి 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్ప్లే అనమాట మనకి. డిస్ప్లే పరంగా చూసుకుంటే చాలా మంచి డిస్ప్లేని అయితే యూజ్ చేయడమే జరిగింది ఈ మొబైల్‌లో వచ్చేసరికి. ఇంక ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రంట్ 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్ కెమెరాని అయితే యూజ్ చేయడమే జరిగింది. సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అది అంత యూజ్ అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి మీకు IP69 వాటర్ రెసిస్టెంట్‌తో కూడా అయితే వస్తుంది. IP69K వాటర్ రెసిస్టెంట్ అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా అయితే పొందింది మీకు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ వాటర్ ప్రూఫ్ మొబైల్ కూడా అనమాట. మీకు డీప్ వాటర్‌లో పడిపోయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మీకు ఇది వాటర్ ప్రూఫ్ మొబైల్ కాబట్టి. అండ్ దాంతో పాటు మనకి LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్‌తో అయితే వస్తుంది. మంచి ర్యామ్ అండ్ మంచి స్టోరేజ్ కూడా మీకు మంచి ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్‌ని అయితే యూజ్ చేయడం జరిగింది ఈ మొబైల్‌లో వచ్చేసరికి. ఇంకా మెయిన్‌లీ ఈ మొబైల్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ ప్రైస్ వీళ్ళు ఒక 35,999కి అయితే తీసుకొస్తున్నారన్నమాట మనకి. చూడాలి వీళ్ళు ఇది కార్డ్ ఆఫర్స్‌తో కలుపుకొని తీసుకొస్తున్నారా లేదా అనేది మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకిది ఇది 9వ తారీఖు అయితే మనకి ఇది సేల్‌లోకి అయితే రాబోతుందన్నమాట మనకి. ఏప్రిల్ 9వ తారీఖు అయితే మనకి అమెజాన్ ద్వారా అయితే సేల్‌లోకి అయితే రాబోతుంది మీకు. ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ మీకు ఇది 35,999 రూపీస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారన్నమాట మనకి. చూడాలి మరి లాంచ్ అయిన తర్వాత వీళ్ళు కార్డ్ ఆఫర్స్‌తో ఈ ప్రైస్ తీసుకొస్తున్నారా? లేకపోతే వితౌట్ కార్డ్ ఆఫర్స్‌తోనే ఈ ప్రైస్‌కి వస్తుందా అనేది మీకు 9వ తారీఖు అయితే తెలుస్తుంది. ఇది గైస్ ఓవరాల్‌గా వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చూడండి మన ఛానల్‌ని. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.